తెలుగు రాష్ట్రాల్లో తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్ను భారీ క్రేజ్ను ఏర్పరచుకున్న యాక్షన్ హీరో విశాల్. ఒకప్పుడు ఆయన చిత్రాలకు తెలుగులో ఆదిరిపోయే ఓపెనింగ్స్ వచ్చేవి. కానీ కొంతకాలంగా వరుస పరాజయాలు అందుకుంటున్నాడు విశాల్. సినిమాలు చేస్తున్నాడంటే చేస్తున్నాడు అంతే అన్నట్టుగానే ఉంది వ్యవహారం. దీంతో విశాల్ మార్కెట్ రోజు రోజుకి పడిపోతోంది. ముఖ్యంగా తెలుగు మార్కెట్ కాస్త గట్టిగానే దెబ్బతింది. ఇక లేటెస్ట్గా వచ్చిన సినిమాతో అయినా సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడు అనుకుంటే మళ్లీ విశాల్కు నిరాశే మిగిలింది. అందులోనూ ఈసారి డబ్బుల్ షాక్ తగిలిందనే చెప్పాలి. ఎందుకు అంటే ఈసారి దర్శకుడిగా కూడా లక్ చెక్ చేసుకున్నాడు విశాల్. తొలిసారిగా మెగాఫోన్ పట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన లేటెస్ట్ ఫిలిం మకుటం తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా విశాల్ ఆశలపై పూర్తిగా నీళ్లు చల్లిందని చెప్పాలి. మొదటి రోజే డిజాస్టర్ టాక్ ను మూటగట్టుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టేసింది. తెలుగు, తమిళంలో ఈ చిత్రానికి ఓపెనింగ్స్ దారుణంగా పడిపోయాయి. మొదటి రోజు కనీసం ₹1 కూడా రాలేదని ట్రేడ్ టాక్. తగినంత ప్రమోషన్లు లేకపోవడం, అదే సమయంలో సూర్య నటించిన విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా పోటీగా ఉండడం మకుటం సినిమాకు పెద్ద మైనస్ గా మారింది. ఒకప్పుడు తెలుగునాట తిరుగులేని మార్కెట్ కలిగిన విశాల్ ఇప్పుడు కనీస ఓపెనింగ్స్ కూడా రాబట్టలేకపోవడం ఆశ్చర్యకరమే. మరి అప్కమింగ్ సినిమాలతో విశాల్ సక్సెస్ టాక్ ఎక్కుతాడేమో చూడాలి.